ఏపీలో విద్యుత్ ఉద్యోగుల జేఏసీ సమ్మె తాత్కాలికంగా వాయిదా పడింది. విద్యుత్ యాజమాన్యంతో ఉద్యోగుల జేఏసీ 7 గంటల పాటు సుదీర్ఘ చర్చలు జరిపింది. కర్నూలులో ప్రధాని ప్రోగ్రాం కారణంగా వాయిదా వేయాలని ఉద్యోగులను యాజమాన్యం కోరింది. ఈ మేరకు సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేసింది జేఏసీ. ఈ నెల 17 తర్వాత సమ్మెపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. అయితే తమ డిమాండ్లు అర్థం చేసుకోలేని స్థితిలో యాజమాన్యాలు ఉన్నాయని జేఏసీ చైర్మన్ కృష్ణయ్య ఆరోపించారు. యాజమాన్యం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తోందని మండిపడ్డారు. యాజమాన్యాలు ఏదైతే మేము వాళ్ళ ముందర డిమాండ్లు 29 ఉంచామో వాటిని కింది మేనేజ్మెంట్లు మేము ఏమి డిమాండ్లు పెట్టామో ఆ డిమాండ్లను అర్థం చేసుకోలేని స్థితిలో మేనేజ్మెంట్లు ఈరోజు ఉన్నాయన్నటువంటి విషయాన్ని మీరు గ్రహించాలి. అందువలనే ఇంత ఆలస్యం కావడానికి కూడా అదే కారణం. అదేవిధంగా ఏదైతే ప్రధానమంత్రి గారి ప్రోగ్రాం ఉందని ముందే తెలిసినా కూడా కొంత నిర్లక్ష్య ధోరణితో మేనేజ్మెంట్ వ్యవహరించిందని చెప్పక తప్పదు. చాలా నిర్లక్ష్యంగా ఉంది. కానీ గౌరవ ప్రధానమంత్రి గారు మన రాష్ట్రానికి వస్తున్నారు కాబట్టి ఇది అలజడి ఉండడం మంచిది కాదు అనేటువంటి విషయం మీద వారు చెబితే మేము కూడా దాని మీద సుదీర్ఘంగా చర్చించిన పిమ్మట ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కొన్ని అంశాల మీద మాత్రమే క్లారిటీగా ఉంది. ఇంపార్టెంట్ అయినటువంటి అంశాల మీద క్లారిటీ లేదు. 17వ తారీఖుది ఇప్పుడు మేము చెప్పినా కూడా ఊహించుకొని చెప్పినట్లు అవుతుంది. కాబట్టి ఆ రోజు ఖచ్చితంగా మేనేజ్మెంట్ కనుక సక్రమమైనటువంటి రీతిలో మాకు ఏదైనా కూడా ఇస్తామని చెబితే ఓకే, చెప్పకపోతే జేఏసీని సమావేశపరుచుకొని నిర్ణయం ప్రకటిస్తాం.